హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు సారీ కుచ్చుల్లో ఇంకొక వెరైటీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇవి మనం ఇలాంటి రౌండ్ రింగ్స్ లాంటివి. సో ఈ రౌండ్ రింగ్స్ని యూజ్ చేస్తూ మనం సారీ కుచ్చు ఎలా తయారు చేసుకోవాలన్నది చూపించాలనుకుంటున్నాను. సారీకి అటాచ్ చేసినప్పుడు మనం కావాలి అనుకుంటే క్రోషియాతో కూడా మనం అటాచ్ చేయొచ్చు. ఒకవేళ క్రోషియా రాకపోతే నార్మల్ నీడిల్తో కూడా అటాచ్ చేయొచ్చు. సో అది ఎలాగో చేసి చూపిస్తాను నేను. సో ముందుగా ఈ బీడ్స్ ఎలా తయారు చేయాలి అన్నది చూద్దాము. సో చూస్తున్నారు కదా ఈ బాక్స్. యాక్చువల్లీ ఈ బాక్స్ ఏంటంటే మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి. దీనికి ఇలాగా హోల్ ఉంటుంది పైన. సో మనం సిల్క్ థ్రెడ్స్ని ఇందులో ఇలాగ పెట్టేసుకుని ఈ హోల్లోంచి థ్రెడ్స్ని బయటికి తీసుకుని మనం వాడుకుంటే కనుక మనకి సిల్క్ థ్రెడ్స్ అటు ఇటు వెళ్ళిపోవడం కానీ చిక్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి. సో ఇందులో నేను 6 రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్స్ వేసాను. అంతా జస్ట్ చిన్నగా ఒక నాట్ వేసి ఉంచుకుంటే పైకి కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. సో ఇది ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గోల్డ్ కలర్ చిన్న రింగ్స్ ఇవి తీసుకున్నాను. ఇంకా ఒక నీడిల్లోకి 12 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఎక్కించాను. యాక్చువల్లీ మనం ఇక్కడ 6 స్టాండ్స్ ఉన్నాయి కదా, వీటిని డబల్ చేసామంటే మనకి 12 స్టాండ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అన్నది చూద్దాము. ముందుగా ఒక రింగ్ తీసుకోవాలి. ఈ రింగ్లోంచి జస్ట్ ఈ సిల్క్ థ్రెడ్ని ఇలా ఎక్కించి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నాట్ వేసాం కదా, ఈ నాట్ మధ్యలోంచి ఈ నీడిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా పాస్ చేస్తే కనుక ఇక్కడికి మనకి ఒక నాట్ అన్నది వచ్చేస్తుంది. మళ్ళా నీడిల్ని ఈ రింగ్లోంచి తీసి మన కాజా కుట్టు కుడతాం కదా, ఆ రకంగా మొత్తం అంతా కూడా ఈ నాట్స్ అన్నీ వేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫింగర్ మీద థ్రెడ్ని టైట్గా హోల్డ్ చేసి నీడిల్ని రింగ్లోంచి పాస్ చేసి జస్ట్ దీన్ని ఇలాగా టైట్గా లాగేయాలి. సో ఈ రకంగా మనకి లూప్ లాగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా మనము ఈ లూప్స్ వేస్తూ ఈ రింగ్ అంతటిని ఈ సిల్క్ థ్రెడ్ తోటి కవర్ చేసేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఈ రింగ్ అంతటికి కూడా మనం ఇలాగా వేసేసాము. మొత్తం లూప్స్ లాగా వేసేసిన తర్వాత ఇంకా లాస్ట్లోని దీన్ని ఫస్ట్ వేసిన లూప్లోంచి ఈ థ్రెడ్ని బ్యాక్కి తీసేస్తాము. తీసేస్తే ఇక్కడ ఇలా సెక్యూర్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత జస్ట్ బ్యాక్ని మనము కొద్దిగా ఒక దీంట్లోంచి నీడిల్ని పాస్ చేసేస్తే సరిపోతుంది. ఈ రకంగా నీడిల్ని పాస్ చేసేయాలి. చేసి ఈ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేయాలి. కొద్దిగా థ్రెడ్ ఉంచి కట్ చేసుకోవాలి. సో ఈ ఎక్సెస్ ఉంచిన థ్రెడ్కి మనం ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది జస్ట్ కొద్దిగా పెట్టి స్టిక్ చేసేయాలి. సో కంప్లీట్గా అది మనకి సెక్యూర్ అయిపోతుంది థ్రెడ్. ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ రో రెడీ అయిపోయింది. సెకండ్ రో వేయడానికి మనం ఏంటంటే సేమ్ నీడిల్లోని 3 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ ఎక్కించుకుంటాము. 3 స్టాండ్స్ ఎక్కించి అది 6 స్టాండ్స్ కింద చేసుకోవాలి. రింగ్ ఉంది కదా, దీనికి బ్యాక్ సైడ్ నుంచి మనం నీడిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో
ఇలా బ్యాక్ సైడ్ నుంచి పాస్ చేసిన తర్వాత జస్ట్ ఫింగర్ మీద పెట్టుకుని నెక్స్ట్ వచ్చిన ఈ లూప్లోంచి మనం థ్రెడ్ని తీయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ఒక 2 లూప్స్లోంచి థ్రెడ్ని తీస్తాము. ఇలా 2 లూపుల్లోంచి థ్రెడ్ని తీసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక బీడ్ని కుట్టాల్సి ఉంటుంది. ఒక బీడ్ ఎక్కించి మళ్ళా దాని పక్కనే ఉన్న లూప్లోంచి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు ఇక్కడ బీడ్ సెక్యూర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మన లూప్. ఈ లూప్లోంచి మనం నీడిల్ని పాస్ చేస్తాము. చేసి దీన్ని ఇలా ఒకసారి తీస్తాము. మళ్ళీ నెక్స్ట్ పక్క దాంట్లోంచి మళ్ళీ ఇంకొకసారి లూప్లోంచి తీస్తాము. ఇలాగా 2 కుట్టాం కదా, ఇప్పుడు ఒక బీడ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది స్మాల్ సైజ్ బీడ్. సో ఈ బీడ్ని ఎక్కించి ఇప్పుడు నెక్స్ట్ పక్క దాంట్లోంచి ఈ లూప్ ఉంది కదా, దీంట్లోంచి నీడిల్ని పాస్ చేస్తాము. మనకి ఇలా వస్తుంది. 2 లూప్స్లోంచి నార్మల్ స్టిచ్ వేస్తాము. 2 నార్మల్ స్టిచ్ వేసినప్పుడు మనకి గ్యాప్ అన్నది వస్తుంది. ఇలా ఓవరాల్గా ఈ రౌండ్ అంతా కూడా మనం స్టిచ్ చేయాలి. మొత్తం అన్నీ మనం ఇక్కడ 6 బీడ్స్ వచ్చాయి. సో మనం ఇక్కడ లూప్స్ ఎన్ని వేస్తాము అన్న దాన్ని బట్టి వస్తాయి. కొన్నిసార్లు 7 వస్తుంది, కొన్నిసార్లు 8 వస్తుంది. సో దగ్గరగా వేయడం బట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి 6 బీడ్స్ వచ్చాయి. ఇలా అయిన తర్వాత దీన్ని జస్ట్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళి లోంచి పక్కకి తీసేయాలి. ఒక నాట్ వేసేయాలి. తర్వాత ఇక్కడ జస్ట్ కట్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దీంతో కొద్దిగా ఒకసారి స్టిక్ చేసేయాలి. సో ఇది మన రింగ్ రెడీ అయిపోయింది. ఎలా అటాచ్ చేయాలి అన్నది చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని రింగ్స్ రెడీ చేసి ఉంచాను. ఇది శాంపిల్ పీస్. ముందుగా క్రోషియా తోటి చూపిస్తాను. సో క్రోషియాతో చూసిన తర్వాత అప్పుడు నార్మల్ నీడిల్తో కూడా చూపిస్తాను. నెంబర్ది ఈ క్రోషియాది. సో ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు మన ఈ సిల్క్ థ్రెడ్ 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, సో ఈ 6 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని మనం తీసుకుని ఒక 3 నాట్స్ వేయాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఒక స్మాల్ సైజ్ బీడ్ ఎక్కించుకుందాము. బీడ్ ఎక్కించిన తర్వాత ఇది నెక్స్ట్ పక్కనే నాట్ వేసేయాలి. ఇలా క్రోషియా తోటి మనం కుట్టుకున్నప్పుడు కూడా లుక్ చాలా నీట్గా వస్తుంది. ఇంకొక బీడ్ ఎక్కిద్దాము క్రోషియా నీడిల్లోకి. అప్పుడు దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఒక 3 నాట్స్ కానీ 2 నాట్స్ కానీ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక 3 చైన్స్ వేసుకుంటే సరిపోతుంది. 3 or 4 చైన్స్. సో ఇలా వేసిన తర్వాత మనము
ఇది ఎంత గ్యాప్ వెళ్తుంది అంత దాకా ఉంచి ఇక్కడ మళ్ళా లాక్ చేస్తాము. ఇప్పుడు మన రింగ్ దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, మనం రెండు గ్యాప్స్ వదిలేం కదా, సో దీంట్లోంచి దీన్ని నీడిల్ని పాస్ చేసి ఇక్కడ మనం ఒక స్టిచ్ వేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ రింగ్ ఇక్కడ సెక్యూర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ముందు నీడిల్లోంచి ఈ రింగ్లోంచి ఆ తర్వాత క్లాత్లోంచి ఈ రెండింట్లోంచి తీసి ఇక్కడ కూడా లాక్ చేసేయాలి. సో జస్ట్ మళ్ళా ఇక్కడ ఒక 2 లాక్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత జస్ట్ మళ్ళీ పక్కన ఇంకొక లాక్ పెడతాను. ఒక 4 చైన్స్ వేయాలి. ఇక్కడికి లాక్ చేసేయాలి. సో ఇలాగా మనం ఒక 2 స్టిచ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను 2 స్టిచ్ చేసానండి. సో ఇది ఇక్కడతోటి ఇక్కడ లాక్ వేసేస్తున్నాను. ఇది మనకి సారీ పళ్ళు అయితే ఇవి పై వైపుకి ఇలా వస్తాయి. సో వీటికి మధ్యలో మనం ఏదైనా ఒక గోల్డ్ బీడ్ కానీ మిర్రర్ కానీ మనం ఏదైనా స్టిక్ చేయొచ్చు. ఉందని కానీ ఇలా ఏదైనా సరే ఈ సెంటర్లో స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైతే 4 ఇవి ఉంచామో వీటిలో మనం టాజిల్స్ పెట్టచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ 2 చిన్న బేబీ కుచ్చులు స్టిచ్ చేశాను. ఈ 4 చైన్స్ వేసాం కదా, వాటిలో ఈ బేబీ కుచ్చులు కుట్టుకున్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా మిర్రర్ కానీ ఇంకా లేదు బీడ్ కానీ కుందన్ కానీ ఇలాంటివి ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ మనము ఈ నీడిల్ తోటి చిన్నగా కుట్టు వేసేసుకోవాలి. దీనికి జస్ట్ మనం క్లాత్కి అటాచ్ చేస్తూ ఇలాగా లాక్ చేసేయాలి. సో ఈ సెంటర్లోని మనం ఒక బీడ్ కుట్టేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా వీటిని పైకి కుట్టినప్పుడు మధ్యలో ఏంటంటే ఈ బీడ్స్ కానీ కుందన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో అది మన చాయిస్. అలాగే ఇక్కడ చిన్న కుచ్చులు ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో నీడిల్తో అయితే మనం ఎలా కుట్టాలి అన్నది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇటు కార్నర్ నుంచి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ముందుగా బ్యాక్ సైడ్ నుంచి ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత జస్ట్ ఫింగర్ మీద ఇలా పెట్టి పక్కనే ఇంకొక నాట్ వేయాలి. అలా దీని పక్కనే ఇంకొక నాట్ వేయాలి. 2 నాట్స్. ఇలా 2 నాట్స్ వేసిన తర్వాత మనం ఒక బీడ్ ఎక్కించుకోవాలి. మళ్ళీ దాని పక్కనే నాట్ వేసుకోవాలి ఒక 2. సో ఇలా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక బీడ్ ఎక్కించుకోవాలి. ఒకసారి బీడ్ వేసుకోవాలి, ఒకసారి మామూలు నాట్స్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కింద వైపుకి వేలాడేటట్టుగా వస్తుంది. సో అలా పెట్టుకోవాలి. క్లాత్లోంచి తీసుకుని దీంట్లోంచి తీయాల్సి ఉంటుంది. మళ్ళీ మనం జస్ట్ ఇక్కడ ఒక నాట్ వేసుకుంటాము. సో
చూస్తున్నారు కదా, మనవి ఇవి ఇలాగా రెడీ అయిపోయాయి. వీటి మధ్య మనం ఇంకా కావాలి అనుకుంటే కుచ్చులు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ టైప్వి మొగ్గల్లా ఉంటాయి, ఇవైనా వేసుకోవచ్చు. లోంచి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఈ మొగ్గ లాంటిది ఎక్కించేయాలి. అలాగే కిందని ఇంకొక బీడ్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఈ బీడ్ వదిలేసి మళ్ళా ఈ మొగ్గ దాంట్లోంచి మనం ఇది థ్రెడ్ తీసేయాలి. ఆ తర్వాత జస్ట్ ఇక్కడికి లాక్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇలాగా ఈ రింగ్స్ పక్కన ఈ చిన్న మొగ్గల్లాంటి బీడ్స్ కుట్టాను. సో ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే ఈ మొగ్గల ప్లేస్లో మనం ఇలాంటి బేబీ కుచ్చులు కూడా వేసుకోవచ్చు. సో అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒకటే రకం ఇలాంటి రౌండ్ బీడ్స్ని యూస్ చేస్తూ రెండు రకాలుగా సారీ కుచ్చులు ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూసాము. ఒకటి నీడిల్ తోటి, ఇంకా ఒకటి క్రోషియా తోటిను. హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.